మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన నమ్మకంలోని 3 రకాలను వివరిస్తున్నాడు. మన నమ్మకాన్ని బట్టి మన ఆరాధన ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సాత్విక స్వభావమున్నవారు దేవతలను పూజిస్తారు, రాజసగుణమున్నవారు ధనం, అధికారం వంటి కోరికలతో యక్షులను, రాక్షసులను ఆరాధిస్తారు. ఇక తామసగుణం కలవారు అజ్ఞానంతో భూత ప్రేతాలను కొలుస్తారు. అంటే మనిషి తన సహజ గుణాన్ని బట్టి తన ఆరాధనా పద్ధతిని ఎంచుకుంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం దేనిని పూజిస్తున్నామో లేదా దేనికి విలువ ఇస్తున్నామో అది మన అంతర్గత స్వభావానికి అద్దం పడుతుంది. మన ఆరాధన మన ఆశయాలను, ఆలోచనలను తెలియచేస్తుంది. ఉన్నతమైన వాటిని ఆరాధిస్తే మనం ఉన్నతంగా ఎదుగుతాము, లేదంటే మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నామో గమనించుకోవాలి. జ్ఞానులను, మంచివారిని అనుసరిస్తున్నామా లేక కేవలం ధనం, అధికారం వెంట పడుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన సమయాన్ని, శ్రద్ధను సాత్విక విషయాలపై కేంద్రీకరించడం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.